కంప్లీట్గా మీ గోల్, ఆ థాట్స్ ఎలాంటి సెట్ ఆఫ్ మైండ్తో ఉండేవారు మీరు? అంటే యాక్చువల్గా ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి ఒక స్టూడెంట్కి కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే హార్డ్ వర్క్ నేచర్. దానికి మనం స్మార్ట్ వర్క్ అనే పేరు పెట్టండి, ఏ పేరైనా పెట్టండి, బట్ బై నేచర్ హార్డ్ వర్క్ ఉండాలి. రోజుకు ఒక 15 గంటలు, 14 గంటలు, 12 గంటలు ఎవ్రీడే కాకపోయినా ఆన్ అన్ యావరేజ్ ఒక రోజుకి 12 గంటలు, 13 గంటలు చదివే ఒక నేచర్ అయితే గ్యారంటీ ఉండాలి. ఎవ్రీడే కాబట్టి 365 డేస్ కాకపోయినా మెజారిటీ ఆఫ్ ద డేస్ నాకు ఖచ్చితంగా అది ఉంది. అది ఇప్పటికీ నేను దాదాపు రోజుకి 15 గంటలు, 16 గంటలు హార్డ్ వర్క్ చేసే వ్యక్తిని. స్టిల్ ఇవాళ కూడా నేను డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అయితే ఇంకా రోజుకి 18 గంటలు కూడా చదివిన సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి. బై నేచర్ నాకు అది ఉండడము అనేది అడ్వాంటేజ్. తర్వాత వచ్చేసి నేర్చుకోవాలనే కోరిక. సివిల్ సర్వీసెస్ సాధించాలనుకునే స్టూడెంట్కి ఏంటంటే ప్రతి దాని మీద ఇంక్విజిట్ ఆఫ్ ద నాలెడ్జ్ అంటారనమాట. కొత్తగా ఏమొచ్చినా కూడా తెలుసుకోవాలని కోరిక ఉండాలి. ఇప్పుడు కరోనా, కోవిడ్-19 అంటారు, ఏదో సంథింగ్ అంటారు, లాక్డౌన్ అంటారు. ఎంత నువ్వు తాపత్రయపడితే తెలుసుకోవాలనే కోరిక కలిగితే లైఫ్లో జరిగే ప్రతి దానికి ఒక పదం ఏదైనా కొత్తగా వచ్చి చేరింది అంటే లైఫ్ స్టైల్కి సంబంధించి అవ్వనివ్వండి, డైలీ లైఫ్లో జరిగేదైనా అవ్వనివ్వండి, దాని గురించి క్లుప్తంగా మొత్తం తెలుసుకోవాలి. నాకు అది నేర్చుకునే గుణం ఉంది, విపరీతంగా ఉంది, స్టిల్ ఇప్పటికీ ఉంది అది కూడా. దానికి తోడు పుస్తకాలని చదివే విధానం ఒకటి తెలియాలి. మామూలుగా ఒక నావెల్గా ఒక పుస్తకాన్ని చదవడం ఒక ఎత్తు అయితే క్వశ్చన్ తోటి ఒక బుక్ని చదవగలగాలి. మీరు దాన్ని దేని గురించి చెప్పండి, మీరు వేదమైనా చెప్పండి, బైబిల్ అయినా చెప్పండి, ఆధునిక మన జీవితాల్లో ఉన్న ఏ పుస్తకాన్నైనా చెప్పండి, న్యూస్ పేపర్ చెప్పండి, క్వశ్చన్ చేయగలగాలి. వై ఆ క్వశ్చన్స్లో కూడా సాధారణంగా 5W1H అంటారన్నమాట. వాట్, వెన్, వై, హూ, వేర్, హౌ. 5W1H. ఈ 6 ప్రశ్నల్లో వై అనే ప్రశ్నే కీలకం. ఎందుకు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నాకు తెలుసో తెలియకో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఆ క్రమక్రమంగా నాలో డెవలప్ చేసుకున్నాను నేను. క్వశ్చనింగ్ వై, వాట్ ఈస్ ద రీజన్, వై దిస్ హ్యాపెండ్. ఎవ్రీథింగ్కి మీరు వై అనే ప్రశ్న వేసుకోండి, అద్భుతమైన సమాధానం వస్తుంది. ఈ టైప్ ఆఫ్ లక్షణాలు నాకు ఇంటర్మీడియట్, 10th క్లాసు అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. నేను కాస్త కూస్తో సక్సెస్ అయ్యాను అంటే అదే కారణం. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అని ఒక స్టూడెంట్ ఎవరైనా అనుకుంటే ఈ లక్షణాలు ఉంటే మినిమం గ్యారంటీ. అట్లా